డైరెక్ట్లీ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఏంటంటే బీయింగ్ ఒక ఆఫీసర్గా మీరు ఆఫీసర్గా ఉంటూనే ఒక పొలిటికల్ పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు, ఇంకా ఆఫీసర్ కొనసాగుతూనే పార్లమెంటరీ నేను పోటీ చేస్తా అంటున్నారు, ప్రభుత్వాల మీద నేను విన్నపం ఇస్తా లేకుంటే రిప్రజెంటేషన్ ఇస్తా లేకుంటే ఒక రకంగా ఇట్స్ నాకు వాయిస్గా మారుతా అంటున్నారు. సో ఇవన్నీ చేస్తుంటే ఒక బీయింగ్ అన్ ఆఫీసర్గా మీరు పొలిటికల్ పార్టీకి వైపు ఆకర్షితులై పొలిటికల్ పార్టీ అప్లై చేసుకోవడం కావచ్చు ఇట్లా చేస్తే అంటే ప్రజలకి ఏం న్యాయం చేయగలుగుతారు? అంటే మీకు అధికారిగా ఉంటూనే పొలిటికల్గా రావాలని ఒక ఆలోచన ఉన్నప్పుడు పబ్లిక్కి ఎలా నోటీషన్ ఇస్తారు, మీరు ఎట్లా న్యాయం చేయగలుగుతారు? అధికారం కావాలంటే ఒక సంస్థకి ఒక ఆర్గనైజేషన్ మీరు అనుభవం ఉండాల్సిందే. మీరు ఒక్కరే మీరు ప్రశ్నించగలరు, కానీ దానికి మీరు సమాధానం ఇవ్వలేరు. సమాధానం ఇవ్వాలంటే మీకు పవర్ కావాలి. పవర్ కావాలన్నప్పుడు ఒక పార్లమెంట్ కావచ్చు, ఏ ఒక అధికారం వస్తే మీరు ప్రశ్నించి దాన్ని సాధించగలరు. ఇండివిజువల్ మీరు సాధించలేరు. కాబట్టి నేను ఎస్ అఫ్ కోర్స్ మీరు సాధించాలనుకుంటున్నారు, దానికి ఒక అవకాశం కావాలనుకుంటే డిఫరెంట్గా అవన్నీ ఒకే ఎత్తు. నేనేమంటున్నా, మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్నారు, మోస్ట్ కరప్షన్ జరిగేది ఎక్కడ ఈ వ్యాపారవేత్తలు కావచ్చు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు ఒక పొలిటికల్ పార్టీ ఫేవర్గా ఉన్నారనుకోండి, ఓ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిండు వ్యక్తి, అప్పుడు తప్పు చేసినప్పుడు మీరు అధికారిగా వెళ్ళి అక్కడ రైట్ చేస్తారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి నేను టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కదా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పాలసీ ఐడియాలజీ ఆ పరంగా ఉందనుకున్నప్పుడు అప్పుడు వదిలేస్తారా? నేను ఉద్యోగంలో ఉన్నంత వరకు నేను ఇవాళ తిండి తినేది చేసేందుకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడు ఎవరన్నా నా ప్రభుత్వం నా ఆఫీసర్ మనోజ్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ కావచ్చు ఏమన్నా కావచ్చు, మనోజ్కి ఇది యాక్షన్ ఉంది అక్కడ మనకి ఇన్ఫార్మేషన్ చేయమని చెప్తే మాత్రం నాకు ఎలాంటి సందేహం లేదు, నేను పోయి సర్వే చేస్తాను. పార్టీ వేరు, ఇండివిజువల్ వేరు, పార్టీకి ఇండివిజువల్ సంబంధం లేదు. కాబట్టి సో బీయింగ్ ఆఫీసర్గా ఉంటూ ఎట్లా దరఖాస్తు చేసుకొని పార్టీ కోసం ఎట్లా మీరు టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తారు? డెమోక్రసీలో మనకు నచ్చిన దగ్గర ఇది ఫండమెంటల్ రైట్. మన ఫండమెంటల్ రైట్ లో మీరు నేను కాంటాక్ట్ చేస్తాను, నేను సేవ చేస్తాను సమాజానికి, ఒక పార్టీతో ఉండి చేస్తానని చెప్పి అధికారం అనుకున్నది. నేను ఒక మెంబర్షిప్ తీసుకోలేదు, నేను ఉద్యోగం ఉంటే మెంబర్షిప్ తీసుకో, నాకు మెంబర్షిప్ లేదు. ఈరోజు వాళ్ళు నచ్చి వాళ్ళు ఏ స్థితిలో పని చేయగలుగుతాడు అని పార్టీకి అన్ని పార్టీలు డబ్బులే నడుస్తుంటే ఇవాళ అంబానీ అదాని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉండేవాళ్ళు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అలా లేదు. ఇండైరెక్ట్ గా వాళ్ళే కదా ఈరోజు. సార్ ఉండొచ్చేమో, కానీ వాళ్ళ మామూలు మనుషులు ఏం చేస్తున్నారు, బ్రైబ్ అనేది పొలిటికల్ లీడర్ మొదలు కావట్లేదు, బ్రైబ్ అనేది సమాజం మొదలవుతుంది. సమాజం వాళ్ళు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తే లీడర్ కూడా డబ్బులు ఖర్చు పెట్టే అవసరం లేదు. అసలు బేసికలీ బ్రైబ్ మొదలవుతుంది. సో వాళ్ళు అట్లా పబ్లిక్ కూడా మోటివేట్ చేసుకోండి. దాంట్లో బిగ్గెస్ట్ పాత్ర పొలిటికల్ పార్టీస్ ఉందనుకోండి. సో ఇందుకు ఆదిలాబాద్ చూస్ చేసుకున్నారు, టికెట్ రేస్లో ఉన్నారు, మీతో పాటుగా చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. సో ఏం జరుగుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎందుకంటే అధికారిగా ఉంటూనే ఇది కొనసాగడం కష్టం, పాలిటిక్స్కి రావడం. నేను ఉద్యోగంలో ఉంటూ హైదరాబాద్కి వచ్చిన మా జనాలకి కానీ ఊర్లలో సోషల్ అప్లికేషన్. సో ప్రస్తుతం ఇక్కడ అలాంటి దరఖాస్తు చేస్తున్నారు కాబట్టి రెడీ అవుతున్నారు కాబట్టి ఉద్యోగంలో ఉంటూ చేయడం కష్టమే కదా. ఏంటి మీరేమన్నా ఇంకా ఫర్దర్ స్టెప్? ఇప్పుడు 18 మార్చ్ వరకు నా రిటైర్మెంట్ 90 రోజుల ముందు నేను రిజైన్ చేసుకోవాలి. వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి. లెటర్ పెట్టాను నేను. ఓకే, లెటర్ పెట్టి ఆల్రెడీ రిటైర్మెంట్ లెటర్ పెట్టేసి పెట్టాను నేను. 90 రోజుల ముందు మేము లెటర్ పెట్టాలి. ఓకే, అది 18 తారీఖుకి అయిపోతుంది. ఆ 18 తారీఖు కూడా దానికి ఒక ప్రత్యేకత ఉంది. పడే లిఖేనే ధోకా దియా అని బాబాసాహెబ్ అన్నాడు. లిటరేట్ పీపుల్ హ్యావ్ డిసీవ్డ్ మీ అని 18 మార్చ్ 1956లో అగర్వాల్ చెప్పాడు. నేను కూడా అదే రకంగా నేను చదువుకున్నాను, ఆ రాజ్యాంగంతోనే నాకు ఒక ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేసి పిల్లల బాధ్యత చేసుకొని ఈ సమాజానికి నేను సంపాదించిన అనుభవాన్ని సమాజానికి ఇద్దాం అనుకుంటున్నాను. రాజ్యాధిపరంగా ఇస్తే రాజ్యాంగం చేస్తాను, రాజ్యాంగం లేకపోతే ఖచ్చితంగా నేను ఒక స్కూల్లో పోయి నా మోటివేషన్ స్పీచ్ కానీ వాళ్ళు ఏం చేయాలో నా అనుభవాన్ని పంచుకుంటూ నాకు ఎంత చేత అయితే నా స్వార్థం ఉన్నంత వరకు నేను సమాజం పనిచేస్తాను. సో మీరు కాంగ్రెస్ పార్టీలో దరఖాస్తు చేసుకున్నారు కానీ మీకు మెంబర్షిప్ లేదు. ఫర్దర్గా మీ వీఆర్ఎస్ అయిపోయిన తర్వాత అప్పటికి ఇంకా పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ఒక ఎలక్షన్ కోడ్ వస్తుంది, తర్వాత దాని సంగతి. కానీ ఒక అఫీషియల్ మీరు పార్టీలో జాయిన్ అయిపోయి మీరు మీ యొక్క సేవలు కావచ్చు అన్నీ కూడా, లేకపోతే మీకున్నటువంటి అనుభవం మాతో పంచుకోండి, మాతో పాటు కలిసి నడవండి నేను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తే అంటే టికెట్ ఇవ్వకుండా అనే మాతో పాటు టికెట్ ఇవ్వకుండా కూడా మీ అనుభవం మా పార్టీకి అవసరం రాథోడ్ గారు, మీరు ఎలాగో వీఆర్ఎస్ తీసుకుంటారు అని ఆహ్వానిస్తే ఖచ్చితంగా నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో కాంగ్రెస్ పార్టీ కోసం ఆదిలాబాద్లో కష్టపడతారు. అయితే ఒకవేళ మీకే టికెట్ వస్తే ఏంది ఆదిలాబాద్ ప్రజలకు ఏం మేనిఫెస్టో బేసిక్ థింగ్ ఒక 2 అంశాలు చెప్పాలంటే ఏం చెప్తారు? నేను 2 అంశాలు చాలా కీలకంగా. ఆదిలాబాద్లో ఎయిర్ ఫోర్స్ ఒకటి రావాలి. ఎయిర్ ఫోర్స్ చాలా రోజులు పెండింగ్ ఉంది, అది వస్తే ఎయిర్ క్రాఫ్ట్ కానీ అది రాస్తే అది డెవలప్ అవుతుంది. రెండవది కాటన్ కార్పొరేషన్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి కావాల్సినంత లైన్ స్టోన్ అక్కడ ఉంది, అక్కడ అవుతుంది. రెండవది మీకు కాగజ్ నగర్ వైపు, ఎందుకంటే చాలా మంది మా ప్రీవియస్ ఎంపీలు అయిన వాళ్ళు ఉట్నూరు నుంచి, ఖానాపూర్ నుంచి, బోత్ నుంచి అయ్యారు. కాబట్టి వాళ్ళు
కుబీర్ మండలం మా ముదల్ తాలూకాకి సిర్పు కాగా కొద్దిగా వెనుకబడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను అక్కడ రైల్వే ఒక ఫ్లైఓవర్ ఉంది, అక్కడ వాటర్ ఇరిగేషన్ పర్టికులర్. ఇప్పుడు సిర్పూర్ కాగజ్ నగర్ డిగ్రీ కాలేజ్ ఉంది, అక్కడ దానికి ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎయిడెడ్ కాలేజ్ ఉంది, దానికి ప్రభుత్వ పరంగా నాతో చేతం చేసుకొని ఎడ్యుకేషనల్లీ అది డెవలప్ చేస్తా. ఆదిలాబాద్లో ఎంఆర్ఐ కానీ మెషిన్స్ ఇప్పటికీ షిఫ్ట్ కాలేదు. అలాంటి మెషిన్స్ కానీ అందుబాటులో ఉండేటట్టుగా విద్యా వైద్య అండ్ నీటిపారుదల, ఇది నా ప్రైమరీ మోటో. రైట్, ఎప్పుడైనా కలిసారా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ గతంలో కానీ? ఎలక్షన్కి ముందు కలిసి, ఎలక్షన్ల ముందు ప్రపోజల్ ఉండేనా మాకు టికెట్ రావాలనో, లేకుంటే నువ్వు కంటెస్ట్ చేస్తాను? నేను ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉన్నా. అంటే పార్టీల కోసం రావడం కోసం, లేకుంటే ఎంపీ పార్టీ కోసం కాదు. పాలక వర్గాలు అన్యాయం చేసినప్పుడు మేము ఆల్టర్నేట్ గా రావాలని చెప్పేసి కష్టపడిన రోజులు ఉన్నాయి. ఏంది కాంగ్రెస్ పార్టీ కోసం మీరు కష్టపడ్డది ఏం చెప్పమంటే ఏం చెప్తారు? నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మోటివేట్ చేయడానికి నేను కాంగ్రెస్ పార్టీకి కాకుండా ఎవరైతే లాస్ట్ టైం అధికారం ఉండి కొన్ని వాళ్ళు చేసిన పనులు కావచ్చు, మీరు అన్నారు ఇప్పుడు ధరణి గురించి కావచ్చు. ధరణిలో 77లో మాకు ధరణి వచ్చింది. చాలా మందికి అసైన్ ల్యాండ్ వచ్చాయి. అసైన్ ల్యాండ్ ఎప్పుడు ఎవరికి తెలియదు. ఒక పట్టా ఇచ్చాడు నాకు. ఆ పట్టా మా అమ్మనో మా నాన్ననో మా అమ్మనో ఎక్కడో లోపల పెట్టింది, అది దొరకలేదు. ఇవాళ వచ్చి కలెక్టర్ అంటాడు నీ పేరు మీద పట్టా ఉందా? నేను 30-40 సంవత్సరాల నుంచి నేను కాస్ట్ చేస్తున్నా, కానీ పట్టా ఉందా చూపించమంటాడు. పట్టా లేదన్నాడు, నీవు ఇప్పుడు ల్యాండ్ కాదన్నాడు. ఈ రకంగా చాలా మంది లాస్ అయ్యాను. కొన్ని ఇలా ఎడ్యుకేషన్ వాళ్ళు కావచ్చు. సో గత గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్స్ ని మీరు చెప్తూ వచ్చారు. ఇవాళ ఇవి ఫెయిల్ చేస్తే వీళ్ళు కూడా మాట్లాడతాం. ఓకే, కాంగ్రెస్ పార్టీకి అగేన్స్ట్ కూడా అంటే కాంగ్రెస్ పార్టీని టికెట్ ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా తప్పు ఉంటే సార్ క్షమించాలి, పొరపాటు జరుగుతుంది, నేను ప్రజల మీద మాట్లాడాల్సింది. ఓకే, సో కొత్తగా రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే మీలాగా ఆఫీసర్ల నుంచి వచ్చే వాళ్ళకు చాలామంది ఏంటంటే ఏదో ఆశిస్తూనే ముందటి నుంచి వాళ్ళకి సహకరిస్తారు రాజకీయ పార్టీలకు అని చెప్తూ ఉంటారు. చాలా ఒక ఆరోపణ కూడా ఉన్నది. సో అటువంటి ఆరోపణ మీరు ఎదుర్కొంటే ఎటువంటి సమాధానం చెప్తారు? ఎట్లా అంటే ఎవరికి సపోర్ట్ చేయలేదు. నేను ఒక సిస్టమ్ని, ఒక ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తాను. నేను ఇండివిజువల్గా ఎవరికి సపోర్ట్ చేయను. మీరు విన్నట్టు నేను 50 రూపాయల మీద టైపిస్ట్ ఉండి పని చేసుకుంటూ, నేను ఒకసారి గ్రూప్ ఆఫీసర్ కాగానే ఐఎస్ ఆఫీసర్ కాగానే వాడిని అలాంటి కాదు. అలాంటి అవకాశం నాకు రాలేదు. నేను సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ నాకు అలాంటి సంతకం పెట్టి ఎవరు చేసే అంత పోస్ట్ కానే కాదు. నాకు మొన్నటి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ 3 నెలల కింద IRS గా కన్ఫర్ట్ అయినా అసిస్టెంట్ కమిషనర్. అంటే మా దగ్గర IRS లో ఫస్ట్ పెట్టాలి. కాబట్టి నాకు అలాంటి ఎవరికి ఫేవర్ చేసే అవకాశం నాకు రాలేదు. నేను ఎప్పటికీ అది ఏ కులమైనా కావచ్చు చెప్తున్నాను. ఈ సమాజంలో ఒక మనిషికి అన్యాయం జరిగితే అన్యాయం మీద మాట్లాడే తత్వం నాది, సింపుల్ లాజిక్ నాది. కాబట్టి నేను ప్రశ్నిస్తూనే నేను ఎందుకు చేయలేను? నేను ఒక ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా ఎవరికి నాకు సాలరీ నుంచి కావచ్చు, నాకు ఇతర ఏమైనా ఉన్నా కూడా ₹1,00,000 ₹50 2 లక్షలు ఖర్చు పెట్టగలను. కానీ అదే కనుక మీరు ఎవరైతే ఫండ్స్ వస్తాయో ఆ ఫండ్స్ తుచా తప్పకుండా సింగిల్గా వెబ్సైట్ పెట్టి నీకు ఎంత డబ్బులు సెంట్రల్ వస్తుందో అది వెబ్సైట్లో పెట్టి ఈ ఖర్చులు ఎక్కడ పెట్టాం, నా ప్రాంతం నీ ప్రాంతం కాదు, ఎక్కడ నిజమైన ఫస్ట్ రిక్వైర్మెంట్ ఉందో, అది వాటర్ కావచ్చు, అది రోడ్స్ కావచ్చు, అది హాస్పిటల్, ఏ రకంగా మనకు పరిమితి ఉంటుందో ఆ ప్రాంతం ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ ఉంటే బాగుండే, ఆదివాసీ జిల్లా కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, ఏది ముఖ్యమో దానికి పెడతా తప్ప అది చేసుకుంటూ ఆ డబ్బుల్ని సద్వినియోగం చేస్తూ ట్రై చేస్తాం. అది కాకుండా ఏమైనా ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఇది అవసరం ఉంటుందని వినియోగించుకుంటా. వాళ్ళు అనుకుంటే ఇవాళ అన్ఫిట్ ఫర్ పార్టీస్ అన్నారు అనుకుంటే సమస్య లేదు. నాకు దాంతో ఎంత ఉందో నాలెడ్జ్, నేను మాత్రం ఖచ్చితంగా ఒక సమస్యల మీద పోరాడుతూనే ఉంటా. ఉద్యోగం నుంచి విరమణ తీసుకుంటాం.